ప్రభగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 నీవే సారథి నీవే వారధి నీవే తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగారే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మామిడిపల్లి జయప్రకాష్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఏలూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు సాయి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇన్ఛార్జ్ మామిడిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెల్సు చిరంజీవులు గారికి, అలాగే ఏలూరు టౌన్ బీసీసీఎల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు గారికి, అలాగే మన ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడిద శ్రీనివాస్ గారికి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బాబు షూరిటీ జేపీ గారి నాయకత్వం, జై జగన్, జై జగన్. ఈరోజు ఇంతటి చక్కటి వాతావరణంలో 28వ డివిజన్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో ఇక్కడ మన ఏలూరు జిల్లా సీనియర్ నేతలందరితో కలిసి మీతోటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని భావించి దాంట్లో ప్రతి కుటుంబం ఎంత నష్టపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉండగా మనకు చేసింది ఏంటి, ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరంలోనే చేస్తానని చెప్పి చేతులు ఎత్తేసి కళ్ళబొల్లి మాటలని చెప్తున్నారు అన్నది మనం వివరించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత నెల 25వ తారీఖు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో 175 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్స్ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క
కేంద్ర కార్యాలయం నందు ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక బాబు చేసిన మోసపూరితమైన హామీలపై సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనకి సూపర్ 6 అని సూపర్ 7 అని సుమారు 143 అమలు చేయలేని హామీలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం సారథ్యంలో ప్రజలందరికీ ఒక బాండ్ వాళ్ళ స్థానిక నాయకులతో ప్రతి గడపకి పంపడం జరిగింది. నిలదీయండి అని చెప్పి కుటుంబంలో ప్రతి కుటుంబానికి తిరిగి ఆ బాండ్ ఇవ్వడం జరిగింది. మీ అందరి దగ్గర కూడా బాండ్లు ఉంటాయి. ఆ బాండ్లో ఏంటంటే మొదట పెన్షన్ విధానం జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇచ్చారు, నేను 4,000 ఇస్తాను కాబట్టి ఆంక్షలు లేకోకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి నేను పెన్షన్ ఇస్తానని ఆంక్షలు లేకుండా ఇస్తానని హామీ చెప్పారు. అలాంటిది ఆయన జూన్లో గద్దెనెక్కి జూలైలో ఇస్తా 25% పెన్షన్లో కోత విధించారు. అదేంటంటే కరెంటు బిల్లు ఉందని, వాహనం ఉందని, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని వీటి మీద సగం 25% కోత విధించారు. అలాగే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా ప్రతి ఇంట్లో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు అమ్మఒడి ద్వారా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాం, అంతమందికి మేము ఇస్తామని చెప్పి నమ్మబలికి సంవత్సరం పూర్తి 24లో ఇవ్వాల్సింది 25లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు యువత, విద్యార్థి విభాగం, స్థానిక నాయకులు, నష్టపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి కలెక్టరేట్ ని ముట్టడించి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యా దీవెన అని కార్యక్రమంలో అందరికీ ఈ డబ్బులు వేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కుటుంబానికి ఒకరికి ఇస్తే సుమారు 97 లక్షల మందికి ఇచ్చారు. ఈ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని 67 లక్షల మందికి ఇచ్చారు. అంటే ఎంత కోత విధించారో మీరు అందరూ అర్థం చేసుకోండి. ఒక్క మన ఏలూరు నగరంలోనే 8,000 మందికి అమ్మఒడి ఆ పేరు మార్చి వాళ్ళకి విద్యా దీవెన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడిని మర్చిపోవట్లా. ఎందుకంటే అమ్మఒడి అనేది ఇవ్వటం మొదలు పెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వీళ్ళ కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు మార్చిన దాంట్లో ఎంత పేరు మార్చినా ప్రజల మనసుల్లోంచి దాన్ని తీయలేదు. అలాగే ఉచిత బస్ అని కర్ణాటకలోను తెలంగాణలోను ఇస్తున్నారు. అదే నేను ఇక్కడ అమలు పరుస్తాను. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, లోపాయికాలుగా కాంగ్రెస్ తో కూడా నేను ములాఖత్ అయి ఉన్నానని ఆయన చెప్పకనే చెప్పి ఆ పథకం ప్రవేశపెట్టారు. ఆ పథకం పెట్టిన రోజున ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ లోని మహిళా సోదరీమణులందరూ ఉచితంగా ప్రయాణించవచ్చు, మీరు ఏ దైవ దర్శనానికి వెళ్ళినా ఉచితంగా వెళ్ళండి అని హామీ ఇచ్చి నమ్మబలికారు. కానీ ఇవాళ దాకా ఆ హామీ అమలు చేయలేదు. ఇప్పుడు ఆగస్టులో హామీ అమలు చేస్తాం. మీ జిల్లాలోనే మీరు తిరగండి. జిల్లా అంటే ఏలూరు నుంచి 15 కిలోమీటర్లు హనుమాన్ జంక్షన్, 22 కిలోమీటర్లు ఉంగుటూరు. దీంట్లో ఎక్కడికి వెళ్తారు? దానివల్ల ఉపయోగం ఉంది. అలాగే ఉచిత గ్యాస్ బండ్లు, కుటుంబానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తాం అని చెప్పారు. చెప్పి ఒక బండి ఇచ్చారు. ఇదేంటండి అంటే మీరు తెచ్చేసుకోండి, మీ అకౌంట్ లో పడతాయన్నారు. అకౌంట్లో ఎవరికి డబ్బులు పడలా. ఇలాగ చెప్పిన హామీ ఏది ఇవ్వలేదు. అలాగే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 13,000 ఇస్తాయని చెప్పి 15,000 ఇచ్చిన గంత జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన రైతు భరోసా ఇస్తానని సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వాల.
ధాన్యం కొల్ల, ధాన్యం తడిసిపోయి రైతులు ఆ ధాన్యం అమ్ముకోలేక నానా ఇబ్బంది పడ్డారు. అలాగే పొగాకు కొనుక్కోకుండా పొగాకుని ఇబ్బంది పెట్టారు. పామాయిల్, కోకో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా పామాయిల్ 22,000 రూపాయలు ఉంటే ఇవాళ అది రేటు తగ్గిపోయి రైతులు బాధపడుతున్నారు. కోకో 1100 ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేజీ, ఇవాళ 400 రూపాయలు. అలాగే మామిడి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా చిత్తూరు జిల్లాలో మనకు పండే కలెక్టర్ కాయ తోతాపూరి అంటారు, అది 25 రూపాయలు ఉండగా వాళ్ళు 2 రూపాయలు. వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కలవడానికి వెళ్తే ఆయనకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక కేసులు పెడతాం, లేని చెప్తాం కేసులు పెడతాం. ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తొలగించలేదు. కాబట్టి ప్రజలంతా గమనించాలి, ప్రజలకి మన కార్యకర్తలంతా వివరించాలి. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన అమలు కాని హామీలన్నీ కూడా ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే మనం రిలీజ్ చేసిన ఈ క్యూఆర్ కోడ్ మీరు ఓపెన్ చేస్తే దాంట్లో క్లియర్ గా కనబడుతుంది. దాంట్లో ఆయన మనకి ఇచ్చిన బాండ్, ఆ బాండ్ పై చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎదురు పెట్టిన సంతకం, మోదీ గారు సంతకం పెట్టలేదు. ఎందుకంటే ఈయన మోసం మోదీ గారికి తెలుసు కాబట్టి ఆయన సంతకం పెట్టకుండా వీళ్ళిద్దరే పెట్టారు. కాబట్టి వీళ్ళని మనం ప్రశ్నించాలంటే మనం మన ఇంటి పక్కన వాళ్ళని, మన ఇంటి ఎదురుగా వాళ్ళని, వాళ్ళకు కూడా ఈ క్యూఆర్ కోడ్ వాళ్ళకి ఓపెన్ చేసి అందులో వాళ్ళకి చూపిస్తే ప్రతి కుటుంబం సంవత్సరానికి 1,04,000 నష్టపోతుంది. అంటే 5 సంవత్సరాల్లో 5,20,000 నష్టపోతుంది. ఇది వివరించి వాళ్ళ నష్టపోయింది అందరూ కూడా కలిసి గట్టిగా ప్రశ్నించి మనకు రావాల్సిన డబ్బులు కూటమి ప్రభుత్వం నుంచి వసూలు చేసుకుంటానికి అందరూ సమిధిలో ముందుకెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి అందరూ కూడా కలిసికట్టుగా పోరాడదాం తెలియజేస్తూ వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టి సమావేశం ముగించుకుందామని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేపీ గారి ఆదేశాల మేరకు మన డివిజన్ లో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని అంటే జనరల్ గా మనం షాప్ లోకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కొంటే బాబు ఇది ఎన్నాళ్ళు పనిచేస్తుంది అంటే అబ్బాయి నెంబర్ 1 అండి గ్యారంటీ అని అంటాడు. ఒక్కసారి ఆ వస్తువు మనం మోసం చేసినప్పుడు చీకొట్టి రెండోసారి ఆ షాప్కి ఎలాగే వెళ్ళాం. అట్లాగే జగన్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక్కసారి మన ప్రజలందరికీ కూడా విపులంగా తెలియచేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనేది ఒక ప్రాథమికంగా అనుకోవటమే. కానీ ఓడిపోయిన ఈ రోజునికి కూడా ఇంట్లో కూర్చోకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తీసుకున్నటువంటి టీం అంతా కూడా ఏ ఒక్కరు ఇళ్లలో కూర్చోకుండా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా పోరాడుతూ ప్రజల చెంతనే ఉంటూ ప్రజలకు న్యాయం చేసేలాగా బాధ్యత తీసుకున్నటువంటి పార్టీ, ఘనత కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఈ రోజున మనం ఓడిపోవడానికి గల కారణాలన్నీ కూడా మన పెద్దల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తెలియజేస్తారు. అయ్యా మన డివిజన్కి వచ్చేసరికి ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ఏ డివిజన్ లోనే ఇవ్వలేనట్టుగా మన డివిజన్ కి సుమారు 840 ఇళ్లు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అంతేకాకుండా ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పే బాబు గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో రూపకల్పన చేశారో ఆ రూపకల్పనలోని భాగంగా వచ్చినటువంటి అన్ని పథకాలకి కూడా మన డివిజన్ నుంచి సుమారు మన పేద ప్రజలందరూ పొందినటువంటిది సుమారు 30 కోట్ల రూపాయలు అని చెప్పని ఈ సభాముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్వంగా నేను చెప్తున్నాను. ఇంత ఘనత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక విరామం మాత్రమే. ఇది పోరాటం మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ప్రజల పక్షాన్ని నిలిచే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఒక్కసారి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున ఎంతో మంది పదవులు అనుభవించి వెళ్ళిపోయినప్పటికీ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అధోగతి పోలా అని ఆలోచించే సమయంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటయ్యా అంటే ఆయన ఆ రోజునే చెప్పాడు ఓడిపోయినప్పుడు, ఈ రోజున నేను కార్యకర్తలందరికీ కూడా ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తూ కార్యకర్తలకి ప్రధాన స్థానాన్ని ఇస్తానన్న దానికి నిదర్శనంగా ఈ రోజు ఒక కార్యకర్త అయినటువంటి మన జేపీ గారిని మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేశారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బట్టి ఇదే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కార్యకర్త కొనసాగిస్తున్నప్పటికీ కూడాను గతంలో ఉన్న నాయకులకి వెన్నంటే ఉండి ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించడానికి ఆయన వంతు సేవ, ఆయన వంతు అభిమానం, ఆయన వంతు కృషి అన్ని చేసినప్పటికీ కూడాను అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలకి సంకుచిత భావంగా లేకోకుండా పక్కగా పెట్టాలని దృఢ సంకల్పంతో ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆయనకి పక్కన పెట్టే సమయంలోనే మన జేపీ గారు చేసినటువంటి సేవలన్నింటినీ కూడా గుర్తించి మన ఉంగుటూరు నియోజకవర్గం పరిశీలకుల కింద, చింతలపూడి నియోజకవర్గం పరిశీలకుల కింద ఆ రోజున పంపించడం జరిగింది. ఈ రోజున మళ్ళీ మన కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి నాయకుడు కావాలి అనుకునే ఉద్దేశంలో ఈ రోజున జేపీ గారిని మనందరికీ కూడా ఒక నాయకుడిగా, ఒక కార్యకర్తని నాయకుడిని చేస్తే కార్యకర్తల బాధలు కష్టాలు తెలుస్తాయనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ కార్యకర్తలు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా గమనించి మన జేపీ గారిని ఈ రోజున మనందరికీ కూడా నాయకులుగా పంపించడం జరిగింది. ఈయనలో ఉన్నది ఒకటే నిదర్శనంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అందరం కలిపి పనిచేశాం కాబట్టి కార్యకర్తల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఎంత అంటే నిన్నగాక మొన్న ఒక డివిజన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో ఒక మహిళా సోదరి చెప్తుంది, అయ్యా నేను కొన్ని సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ పార్టీలోని పనిచేస్తానే ఉన్నాను, కానీ ఎప్పుడు నాకు కార్పొరేటర్ అవకాశం వస్తుందా అని చెప్పి ఎన్నోసార్లు ఎదురు చూశాను. అయినప్పటికీ కూడాను మీరు ఒక కార్యకర్త బాధను అర్థం చేసుకొని మీ వంతు సహకారంగా నాకు ఒక కార్పొరేటర్ అవకాశం కలిగించినటువంటి ఘనత నాకు దక్కింది అని చెప్పి మన పక్కన డివిజన్ ఉన్నటువంటి తొమ్మిది శ్రవంతి గారు చెప్పినప్పుడు ఒక కార్యకర్తగా నేను చాలా ఆనందపడ్డాను. కార్యకర్తల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయా అంటే ఆయన ఎప్పుడూ ఒకటే మాట చెప్తుంటాడు మా అందరితోటి కూడాను, మనల్ని నమ్మి వచ్చినటువంటి కార్యకర్తని అతను తప్పు చేసినా ఒప్పు చేసినా మనం మోయాలి, మనల్ని మోస్తేనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విలువ అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జేపీ గారు అని చెప్పని తెలియజేసుకుంటున్నాను. సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ వర్యులు బీసీఎల్ అధ్యక్షులు చిరంజీవి గారు, తోటకూరు కిషోర్ గారు, తమ్ముడు సురేష్, డిప్యూటీ మేయర్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నౌకపై సుధీర్ బాబు, మండల జానగుండనాథ్ గారు, ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరమణులు, నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఈ విషయాన్ని ఇంట్లో ఒకటి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కానీ ఒకటి ఆ రోజు ఏదైతే మేనిఫెస్టో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అదో ఖురాన్, అదో బైబిల్, భగవద్గీత అన్నగా భావించి ఏ హామీలు ఇచ్చారో ఆయన ఛాంబర్ లో ప్రతి హామీని పెట్టుకొని అమలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్, ఏ రోజు ఏది చెప్పినా ఒక్కటి కూడా అమలు చేయని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ప్రజలందరినీ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న నాయకులందరూ అధికారం కోల్పోగానే పార్టీ వదిలేసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గానికి ఎవరైతే సమన్వయకర్త బాగుంటుందని ఆలోచన చేసి మన మామిడిపల్లి జయప్రకాష్ గారిని, జేపీ గారిని కోఆర్డినేటర్ గా మనందరికీ ఇచ్చి, అలాగే ఈ యొక్క ఏదైతే ఉందో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ప్రతి డివిజన్ లోని ప్రతి గడప గడపకి తీసుకువెళ్ళి మీరు ఇలా మోసపోయారు, మీరు ఇలా తెరిపించి ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కృతనిశ్చయంతో చేస్తున్న కార్యక్రమం. ముఖ్యంగా మనం పథకాలు ఇస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది లేదా ఇంకో కంట్రీ అయిపోతుంది అన్నారు. మరి
మరి ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, ఏమండి మనం ఇచ్చేది సంవత్సరానికి 70 లక్షల కోట్లు అవుతుంది, అసలు దానికి గతి లేదు అతి లేదు, ప్రతిదీ మోసపోవడం జరిగింది, నీకు 15 అన్నారు కానీ ఏ 15 లేదు, మనం ఇచ్చిన దానికన్నా తక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఎవరి మీద కోపడం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అమ్మ మన ఇంట్లో వస్తున్నాయా పథకాలు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా అంత విపత్తులో కూడా మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో తల్లి కొడుకుని చూడాల, కొడుకు తల్లిని చూడాల, అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆయన ఇచ్చిన టైంకి బటన్ నొక్కి మనందరికీ నేనున్నానని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 2024 ఎలక్షన్స్ లో పూర్తిగా అమలు కాలేదు. ఆ సూపర్ 6 లో మొదటిది మరి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాను, లేని పక్షంగా ప్రతి ఒక్కరికి 3000 చొప్పున నెలకి మీకు వేస్తానని చెప్పడం జరిగింది. ఆ ఉద్యోగం కల్పన లేదు, ఆ 3000 భృతి లేదు. మరి అలాగే అమ్మఒడి, మరి అదేవిధంగా 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ళ వరకు ప్రతి ఒక్క మహిళకు నెలకి 1500 చొప్పున ఇస్తానని చెప్పడం జరిగింది. దాన్ని తీసుకెళ్లి P4 అని చెప్పేసి అది అమలు చేసాము P4 ద్వారా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఆ P4 ఏమైపోయిందో, మీ అకౌంట్లో డబ్బులు ఎందుకు పడలేదో ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా రైతు సంక్షేమం చూసుకోండి. రైతులకు 20,000 చొప్పున సంవత్సరానికి ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు రైతులు అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పారు, మహిళలందరికీ ఉచిత బస్సు అని చెప్పారు. రాష్ట్రం అంతా ఎక్కడికైనా తిరగొచ్చు మహిళలు ఉచితంగా అని ప్రకటించడం జరిగింది. కానీ వాస్తవానికి వచ్చేటప్పుడు ఆ ఉచిత బస్సు జిల్లాకే పరిమితం చేశారు. జిల్లాలో మనం ఎంతవరకు తిరుగుతాము, ఎంత అవసరం మనకి, ఎవరైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే దూరం వెళ్ళాల్సిందే, మనం అక్కడ వరకు ఫ్రీగా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు పెట్టిన యాక్షన్ వల్ల దేనికి ఉపయోగం లేదు. మరి అలాగే బస్సు అయిపోయింది, గ్యాస్ సంవత్సరానికి 3 బండ్లు అన్నారు. ఓ సంవత్సరం అయిపోయింది, ఒకటి వచ్చారు, 2వ సంవత్సరంలోకి వచ్చింది, ఆ బండ ఇంకా ఇవ్వలేదు. డబ్బులు పడతాయన్నారు, అవి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే అలవాటు ఇదంతా. ఈ 24 ఎలక్షన్లు కాదు, ఆ ముందు ఎలక్షన్లు కూడా ఆయన ప్రకటించి మేనిఫెస్టోని ఏనాడు కూడా అమలు పరచలేదు. కానీ మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మేనిఫెస్టోని పవిత్రంగా భావించి 99% అమలు పరిచిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జరిగింది దాంట్లో చాలా ఉన్నాయి చూసుకోవాలంటే, కానీ ఏది అమలు పరచలేదు. కాపున వేస్తామన్నారు, 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కరెంట్ సబ్సిడీ ఇస్తామని చెప్పడం జరిగింది. మనం కొద్దిగా ముందుకెళ్దాం. 95లో సొంత మామగారిని పిల్లించిన మామగారిని మోసం చేశారు. తర్వాత ఆ మోసం చేసేటప్పుడు రాష్ట్ర నాయకుల్ని కొంతమందిని పిలుచుకున్నాడు, పెద్ద పెద్ద నాయకుల్ని. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి 99 వచ్చేటప్పటికి మళ్ళీ ఆ నాయకులను కూడా ఒక 6 మోసం చేశాడు. తర్వాత 2004లో ముఖ్యమంత్రి అవ్వడానికి కొత్త పథకం ఏంటంటే రైతు రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ చేస్తారని దొంగ మాయ మాటలు చెప్పాడు. తర్వాత 2009లో ప్రజలను మోసం చేయడానికి కొత్త ఎత్తు డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మన ప్రజలందరూ ఆయనకి పట్టం కట్టారు. ఆయన మహాత్ముడు, ఎవరు చేయలేని విధంగా పరిపాలన చేసి చూపించారు మన జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి గారు.
2009లో ఆయన మాట నిలబెట్టుకున్నారు కనుక మళ్ళీ మనకి అవకాశం రావడం జరిగింది. మళ్ళీ ఏం చేశారు, 2014లో మోడీ గారు మోసగాడు, నేను ఇచ్చేస్తానని ఆయన కొత్తగా మాట్లాడాడు. 2019లో మోడీ గారు నమ్మకండి, నన్ను నమ్మండి అన్నాడు. ప్రతి వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నాడు, రాజకీయ నాయకులను మోసం చేస్తున్నాడు. ఆయనకంటే పైన మరి రాజకీయ నాయకుల్ని, పెద్ద పెద్ద పార్టీలని మోసం చేసుకుంటూ వచ్చాడు. 2009లో బాలకృష్ణ గారు ఎంటర్ అయ్యి మా బావగారు చేయకపోయినా నేను చేపిస్తానన్నాడు. మా బావగారు చేయడం, మీరు ఓట్లు వేయండి నేను చేపిస్తానన్నాడు. మళ్ళీ 2024లో ఇంకొక ఆయన వచ్చారు. ఆయన వచ్చి నేను చేపిస్తాను, ఆయన నమ్మినా నమ్మకపోయినా నన్ను నమ్మండి అని మన 2024లో ఆయన మోసం చేశారు. ఇలాగా నాయకుల్ని, ప్రజల్ని మరి ఈయన బాబు గారు మోసం చేయడం అనేది కామన్ అయిపోయింది. ఆయన మోసం అనేది నారాన్ని తీసేసి మోసం అని పెడితే మేమందరం సంతోషిస్తాం. ఈ రకంగా మరి బాబు గారు మోసం చేయడం అనేది ఆయనకి ఇంటి పేరుతోనే ఉంది కనుక ఈ విషయంలో మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 99% మేనిఫెస్టోలో ఉన్నాయని నెరవేర్చారు. ఆయన నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాల్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో ఉన్నారు. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలో.